ఫ్రెండ్స్ టెక్నోస్ 1934 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చ్ 26, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ WWDC 2025 డేట్స్ అయితే అనౌన్స్ చేసింది. జూన్ 9వ తారీఖు స్టార్ట్ అవుతుంది, జూన్ 13వ తారీఖు ఎండ్ అవుతుంది. WWDC అంటే వీళ్ళు సాఫ్ట్వేర్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ iOS 19లో ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు, iPadOS 19లో ఏం చేంజెస్ చేయబోతున్నారు, వాచ్ OSలో కానీ మ్యాక్ OSలో కానీ ఏమేమి చేంజెస్ చేయబోతున్నారో మొత్తం ఇక్కడ ఈ ఈవెంట్లో వీళ్ళు చెప్తారు. అండ్ ఈవెంట్లో కొంతమంది ఎదురు చూస్తుంది ఏంటంటే రీసెంట్గా EU రెగ్యులేషన్ తీసుకొని వచ్చింది కదా, యాపిల్ ఫోన్స్కి థర్డ్ పార్టీ ఇయర్ ఫోన్స్ సపోర్ట్ తీసుకొని రావాలి, థర్డ్ పార్టీ వాచెస్ సపోర్ట్ తీసుకురావాలి, ఇట్లా కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది కదా, వాటి గురించి కూడా యాపిల్ మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి చూడాలి ఏమైందో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వీళ్ళు స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పేసి దీన్ని టీజ్ చేశారు. S25 సిరీస్ లాంచ్ ఈవెంట్లో కూడా దీన్ని టీజ్ చేశారు. అండ్ ఇప్పుడు దీన్ని తీసుకురాబోతున్నారు. ఈ మంత్లోనే ఇదైతే లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీని థిక్నెస్ బయటకు వచ్చింది. ఇది 5.84 mm థిన్ ఉంటుంది. S25 అల్ట్రా థిక్నెస్ వచ్చేసరికి 8.2 mm ఉంటుంది. సో దాంతో కంపేర్ చేసి చూడొచ్చు ఎంత సన్నగా కనిపిస్తుందో ఫోన్. సో ఇది 88 ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4900 mAh బ్యాటరీ ఉండబోతుంది. IP68 రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్ అన్నీ ఉంటాయి. కాకపోతే ప్రైస్ కొంచెం తక్కువ పెట్టవచ్చు. అది స్లిమ్మెస్ట్ ఫోన్ కాబట్టి దీనిలో మీకు బ్యాటరీ లైఫ్ అంత అయితే రాదు. మీరు S25 అల్ట్రాలో వచ్చినంత బ్యాటరీ లైఫ్ దీనిలో అయితే రాదు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో కూడా మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ని టీచ్ చేస్తుంది. 2025 దీన్ని తీసుకొస్తామని చెప్పారు. అండ్ ఇప్పుడు దీన్ని చైనాలో డిస్ప్లే కూడా తీసుకొని వచ్చారు. అండ్ చూడడానికి సేమ్ ఇది యాపిల్ విజన్ ప్రో లాగా కనిపిస్తూ ఉంది. కెమెరాస్ కొద్దిగా పెద్దగా కనిపిస్తున్నాయి. అండ్ దీని పేరు కూడా వివో విజన్ అని పెడుతున్నారు. యాపిల్ విజన్ ప్రో, వివో విజన్. సో మొత్తం విజన్ అయిపోతుంది అన్నమాట. 2025లో మనం ఖచ్చితంగా ఈ హెడ్సెట్ అయితే వివో నుంచి అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి మన DCS చెప్తున్న ప్రకారం చూసుకుంటే పోకో F7 వీటిలో 8S Gen 4 ప్రాసెసర్ రాబోతుంది కదా. ఈ ప్రాసెసర్ ఏదైతే 8S Gen 3 ఉందో దాని సక్సెసర్గా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి దీని పేరు కూడా మార్చవచ్చు. ఏదైతే 8S Gen 4 ప్రాసెసర్ ఉందో దీని పేరు కూడా వీళ్ళు మార్చి తీసుకొని రావచ్చు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి అన్నట్టు కూడా చెప్తున్నాడు. పేరు వచ్చేసరికి 8S Elite అని చెప్పి తీసుకొస్తారంట. మనకి 8S Elite అని మనం ఏమనుకుంటాం, ఇది ఏమో 8 Elite ప్రాసెసర్ చిన్న తమ్ముడు ఇది దానంత పవర్ఫుల్ అనుకుంటాం. కాకపోతే ఇది 8 Gen 3 కన్నా తక్కువ పవర్ఫుల్ ప్రాసెసర్. సో పేరు మార్చి తీసుకొస్తున్నారు అంతే. మరి చూడాలి ఏ పేరుతో తీసుకొస్తారో, కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. ఇవి తొందరలో లాంచ్ అవబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి జియో CTO చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ శ్యామ్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మార్చ్ 9వ తారీఖు మనకి ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగింది. గుర్తుండే ఉంటుంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ జరిగింది కదా. దానికి ఇండియాలో ఒక్కరోజు జియో నుంచే దగ్గర 50 crores డేటా అయితే కన్జ్యూమ్ చేశారు. 50 crores మంది కాదు, 50 crore GB డేటాను అయితే ఇండియన్స్ అయితే కన్జ్యూమ్ చేశారు. ఇది హైయెస్ట్ ఇప్పటి వరకు. నార్మల్గా అయితే చైనాలో చేస్తారు. చైనాలో దగ్గర 42 crores అంతవరకు చేశారు, కానీ 50 crores ఎప్పుడు దాటలే. 50 crores వరకు ఇప్పుడు దాటింది ఈ మ్యాచ్కి. అది 50 hours మ్యాచ్ కాబట్టి రోజంతా చూడాలి. సో మ్యాక్సిమం అందరూ రోజాన్ని చూసారు కాబట్టి అంత అయింది. T20 మ్యాచెస్లో కష్టమే అది. ఇప్పుడు IPL జరుగుతుంది. IPLలో అలాంటి రికార్డ్ ఏమైనా బ్రేక్ అయిద్దా అని అనుకుంటున్నారా మీరు? నాకు తెలిసి అయితే అవ్వదు. మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. ఎందుకంటే 2 reasons. IPL అనేది మనకి రీజనల్ అనమాట. అంటే ఒక్కొక్క ఫ్రాంచైజీకి కొంతమంది ఫ్యాన్సే ఉంటారు. అదే ఇండియన్ మ్యాచ్ అనుకో, ఇండియా మ్యాచ్ కంప్లీట్గా మొత్తం ఇండియా మొత్తం చూస్తుంది. అది 50 hours మ్యాచ్ కాబట్టి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి వ్యూవర్షిప్ పెరుగుతుంది, GB కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అందుకే ఇది అచీవ్ అయింది. IPLలో అయితే ఇది మోస్ట్లీ బ్రేక్ అవ్వకపోవచ్చు. ఇది మళ్ళీ బ్రేక్ అవ్వాలంటే ఎప్పుడైనా మనం ఫైనల్కి వెళ్ళాలి ICC టోర్నమెంట్లో. అది కూడా 50 hours మ్యాచ్ అయి ఉండాలి. హోప్ఫుల్లీ 2027 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళి గెలుస్తారనుకుంటున్నాను. ఈసారి రోహిత్ శర్మ మిస్ అవడం అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అర్బన్ పవర్ బ్యాంక్. ఇది 10,000 mAh పవర్ బ్యాంక్ 22.5 వాట్ అవుట్పుట్తో వస్తుంది. నార్మల్గా అయితే 799 రూపీస్ ఉంది. 200 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేదు, డైరెక్ట్ కూపన్ డిస్కౌంట్ 599 రూపీస్కి అయితే వస్తుంది. ఏసర్ ల్యాప్టాప్ కూడా తక్కువ రేట్కి అయితే వస్తుంది. Ryzen 5 ప్రాసెసర్తో 16 GB RAM 512 GB SSDతో Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇది విత్ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ 29,490 రూపాయలకి అయితే వస్తుంది. 30,000 రూపాయల లోపు మంచి స్పెక్స్తో వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి లావా నుంచి లావా ఫ్రీ డెమో అరేంజ్ చేస్తుంది. మీరు లావా వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళి మీ నేమ్, ఫోన్ నెంబరు, మీ అడ్రస్, మోడల్ నెంబరు, టైం స్లాట్ సబ్మిట్ చేస్తారు. మొత్తం ఇచ్చి సబ్మిట్ చేశారనుకోండి, వాళ్ళే ఆ మోడల్ తీసుకొని మీ ఇంటికి అయితే వస్తారు. మీ ఇంట్లో డెమో ఫోన్ తీసుకొస్తారు. మీరు చెక్ చేసుకోవచ్చు ఫోన్ని. ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, లావా వెబ్సైట్ నుంచి అయినా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్ నుంచి అయినా మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఫ్రీ డెమో సర్వీస్ మీ ఇంటి దగ్గర లావా అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఈ సర్వీస్ ఓన్లీ ఢిల్లీలో మాత్రమే స్టార్ట్ చేశారు. మేజర్ సిటీస్కి మేబీ ఎక్స్పాండ్ చేయొచ్చు అక్కడ సక్సెస్ అయితే. నెక్స్ట్ మనకి అమెజాన్కి వెళ్ళి చూస్తే ఏసర్ది ఒక బ్యానర్ కనిపిస్తుంది. మేము మొబైల్ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎంటర్ అవబోతున్నాం అన్నట్లు కనిపిస్తుంది. ఇది ఇంతకుముందే కనిపించింది. మార్చి 25వ తారీఖు ఏదో లాంచ్ చేయబోతున్నట్లే బ్యానర్ అయితే ఉంది. కాకపోతే మార్చి 25 అయిపోయింది.
ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూస్తే ఆ బ్యానర్ అలానే కనిపిస్తుంది. కాకపోతే ఈసారి మాత్రం డేట్ మిస్ అవుతుంది. సో వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో క్లారిటీ లేదనమాట. మార్చి 25 అయిపోయిందిగా, చెప్పలేము ఎప్పుడు వస్తుందో. అండ్ నెక్స్ట్ హారిజన్ అని చెప్తున్నారు. ఏసర్ అయితే మొబైల్ మార్కెట్లోకి ఎంటర్ అవబోతున్నట్లు హింట్ అయితే ఇస్తూ ఉంది. తొందరలో మనం ఏసర్ బ్రాండ్ నుంచి కూడా మొబైల్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి బ్రెడ్ ఫైనాన్షియల్ న్యూస్ రూమ్ వాళ్ళు ఒక సర్వే అయితే చేశారు యూత్ మీద. యూత్ అంటే జెన్జీ అండ్ మిలీనియల్స్ వీళ్ళ కేటగిరీ కిందకు వస్తారు. అంటే 17 ఏళ్ళ నుంచి ఒక 45 ఏళ్ళ మధ్యలో వీళ్ళ మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు. వీళ్ళు రీసెర్చ్ ఏం చేశారంటే ఫ్రెండ్షిప్ దేనివల్ల చెడిపోతుంది. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఏజ్ గ్రూప్లో. ఈ ఫ్రెండ్స్ ఎందువల్ల విడిపోతున్నారంటే డబ్బుల వల్ల అంటే ఇప్పుడు ఎవరో ఒకరికి డబ్బులు అవసరం వస్తుంటుంది. అరే మామ ఒక 100 రూపాయలు ఏరా, 1000 రూపాయలు ఏరా అంటాడు. తర్వాత ఆ మామ కనపడ్డా అనమాట. ఈ మామ కోసం తిరుగుతూ ఉండాలి. తర్వాత అడ్రస్ ఉండడు. ఇట్లా చాలామంది ఫ్రెండ్స్గా మొదలవుతున్నారు. వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. డబ్బుల కారణంగా విడిపోతూ ఉన్నారు. సో చాలామంది అబ్బాయిలు ఇచ్చేస్తారంట. అమ్మాయిలు అంత ఈజీగా మోసపోరంట. అబ్బాయిలు 100 మంది అడిగితే 100 మంది ఇచ్చేస్తే అమ్మాయిలు మాత్రం దానిలో సగం మందే వాళ్ళ అమ్మాయిలు నమ్మిస్తారంట. అంత ఈజీగా అమ్మాయిలు నమ్మరంట. అబ్బాయిలు మాత్రం ఈజీగా నమ్మేసి వాళ్ళ ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చేసి మోసపోతూ ఉంటారు. అసలు తీసుకొని డబ్బులు ఎవరు ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారు. దగ్గర 100 మంది తీసుకుంటే ఒక 60% ఇస్తున్నారు. 60 మంది ఇస్తున్నారు, 40 మంది ఇవ్వట్లేదు. ఈ 40 మంది ఈ డబ్బుల కారణంగానే విడిపోతూ ఉన్నారు. మీరు కూడా మీ మామలు, బావలు, చిచ్చాలు ఇప్పుడు డబ్బులు ఇచ్చారా, ఇస్తే మీకు తిరిగి ఇచ్చారా, మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే తలపతి అడుగుతున్నారు. వెన్ టు బై ఎంఐ ఫోన్, ఆన్లైన్లో ఒక ప్రైస్ ఉంది, ఆఫ్లైన్ ఎంఐ స్టోర్లో ఎక్స్ట్రా ఉంది. అడిగితే మా దగ్గర ఒరిజినల్ ఫోన్సే ఇస్తాం, ఆన్లైన్లో ఎనీ వెండర్ ఆర్ సెల్లర్ డూప్లికేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. నిజమే, అది మీరు సెల్లర్ బట్టి కూడా ఉంటుంది. ఆన్లైన్లో అన్నీ మీకు డూప్లికేట్ అయితే రావు. సో అక్కడ మీకు ఆఫ్లైన్లో ఏంటంటే వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా వాళ్ళు షాప్ మెయింటైన్ చేయాలని, జీతాలు ఇవ్వాలన్న వాళ్ళ ప్రైస్ అయితే ఒకటి డిఫరెంట్గా అమ్ముతారు. ఆన్లైన్లో మీకు ఇట్లాంటివి అయితే ఏముండదు, చైనా అంత ఏముండదు. సో డైరెక్ట్ అమ్ముతారు కాబట్టి మీకు కొద్దిగా తక్కువ రేట్కి అయితే వస్తుంది. అందరూ ఫ్రాడ్ అని చెప్పలేం, సెల్లర్ బట్టి ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో కొనేటప్పుడు చూసుకోండి. అక్కడ ఫ్లిప్కార్ట్ అయితే మీకు ఎష్యూర్డ్ ఉంటుంది, అమెజాన్ అయితే ప్రైమ్ సెల్లర్ అని ఉంటుంది. మంచి సెల్లర్స్ అయితే ఉంటారు. సో మీరు ఇట్లాంటి బ్యాడ్జెస్ చూసి కొనుక్కోండి. సో మ్యాక్సిమం అవకాశం అయితే ఉంటుంది మీకు ఫేక్ వచ్చేది. సో ఇది ఛాన్స్ అయితే ఉంటుంది, సెల్లర్ బట్టి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఎస్బీసీ బ్యాంక్ వాళ్ళు అర్జెంటీనా ఫుట్బాల్ టీం ఉంటుంది కదా, ఫుట్బాల్ అసోసియేషన్, వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్షిప్లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ టీము ఇండియాకి అయితే రాబోతుంది. సో ఇండియాలో మేబీ మెస్సీ కూడా రావచ్చు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే అర్జెంటీనా టీం పార్ట్ కాబట్టి మెస్సీ కూడా ఇండియాకి అయితే రావచ్చు. ఇక్కడ 2026 వరల్డ్ కప్ జరగబోతుంది కదా ఫుట్బాల్ది, 2020 నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. దానిలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ ఇండియాలో ఆడబోతున్నారు, అంటే ఎగ్జిబిషన్ మ్యాచెస్. దానిలో మెస్సీ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇండియాలో కూడా ఫుట్బాల్ హీరో ఉంటారు, ఎక్కువ మందికి తెలియదు, సునీల్ ఛెత్రి అని చెప్పేసి. ఈయన మన ఇండియన్ ఫుట్బాల్ హీరో అనమాట. సో అందరూ మెస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 5 మిలియన్ సబ్స్క్రైబర్స్కి చాలా దూరంలో ఉన్నాయి, ఇంకా 2 లక్షల పైనే ఉన్నారు. 5 మిలియన్ కంప్లీట్ చేద్దాం, చిన్నగా చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మన రేపటి టెక్ న్యూస్ సెలవు, బాయ్.